మాయమయ్యే మహిమలుంటే లటుక్కున పోయి బాహుబలి సినిమా టాకీస్ లో ప్రత్యక్షం అవుతుంటిని టికెట్ బికెట్ ఏది లేకుండా మోడీ సార్ని అడిగినా కూడా టికెట్లు దొరికేటట్టు లేవు మా మంగ్లన్న దొరకవచ్చిందో లేదో అరుచుకుందాము మంగ్లక్క ఆఫీస్ కి అబ్సెంట్ పెట్టినావా ఇక సినిమా చూద్దామని సుజాత ఒక్క రోజు ఆఫీస్ కి రాకపోవడమే నేను చేసిన పాపం అయితే దానికి ప్రాయశ్చిత్తం ఒక రోజు ఆబ్సెంట్ పెట్టుకోపో కానీ నేను బాహుబలి సినిమా చూడాలి నా కోసం ఎదురు చూస్తున్న బాహుబలి 2 సినిమా చూడాలి ఈ మంగ్లీ బాహుబలి సినిమా చూడాలి నువ్వే కాదు మంగ్లీ నేను కూడా సినిమా చూడాలనే టికెట్ ఇస్తున్నావా లేదా దీని తిరుగుబాటుతో నా టికెట్లకు మకిలి పట్టింది డెటాయిల్ తో కడిగే రావు తప్ప నువ్వు నా పక్కనుండంగా వేరేటోళ్ళని టికెట్లు అడిగే అక్కరే లేదనుకున్నానే అక్క 10 బాహుబలి సినిమా టికెట్లు సంపాదిస్తే వీరుడు అంటారు అందులోకెళ్ళి ఒక్కటి వేరేటోళ్ళకి ఇస్తే దేవుడు అంటారే అక్క ప్లీజ్ ఈ మంగ్లీ శుక్రవారం ఓ శుభముహూర్తాన బ్లాక్ టికెట్ కొని బాహుబలి సినిమా చూడబోతుంది ఇది నా మాట శాసనం మా మంగ్లీ తప్పకుండా నన్ను సినిమాకు దోల్కపోతుందని తోటి యాంకర్ల సాక్షిగా మాటిచ్చిందే రిపోర్టర్లకే టికెట్లు దొరక్క లీడర్లకు రికమెండేషన్ పెడితే యాంకర్ అమ్మ వచ్చి 2 టికెట్లు ఏమని అడిగిందట ఇయాల రేపు నీ అసొంటిది కాదే బయట చూసినావా మొత్తం బ్లాక్ లో అమ్ముతున్నారే ఏడ ట్రై చేసినా లేవు అంటుర్రే ప్లీజ్ అక్క పల్లి బటాని బుక్కుంటా బుకింగ్ కౌంటర్లకు వెళ్ళి ఇట్లా షై బెట్టంగానే దొరికేతందుకు అవి బస్సు పాస్లా బాహుబలి టికెట్లు ఏపీలో 6 షోలు తెలంగాణలో 5 షోలు రాత్రికి బెనిఫిట్ షోలు ఇన్ని షోలు వేస్తున్నా టికెట్లు ఎందుకు దొరకలేవే నీకు టికెట్లు దొరకబట్టిస్తా కాకపోతే జస్ట్ 2000 మా వాడకంటే అందరికి కాదే నాకు ఒక్కదానికే టికెట్ రేట్ ఎందుకు చెప్పు నేను చెప్పింది కూడా అదే ఒక్క టికెట్ రేటే ఆగు బిడ్డ నేను తలసాని సార్కు కంప్లైంట్ చేస్తా ఆగు ఎక్కువ రేట్ కమ్ముతుర్రని అవు మరి ఎవరొచ్చి కంప్లైంట్ చేస్తారా అని చెప్పి తలసాని సార్ తలకు రుమాలు జుట్టుకొని చేతిలో ఫోన్ పట్టుకొని తలుపులు తెరుచుకొని మరి కూర్చున్నాడు అంటే తలసాని సార్ వార్నింగ్ ఇచ్చిందంతా తట్టల నీళ్లు పట్టినట్టేనా అదంతా ఏమో గానీ నీకు ఈజీగా టికెట్ దొరికే దారి చెప్పమంటావా చెప్పు అటే పోతా జస్ట్ ఒక 10 days వెయిటింగ్ చేయి అప్పుడు టాకీస్లన్నీ ఖాళీగా అయిపోతాయి నువ్వు ఫ్రీగా వెళ్ళి చూడవచ్చు ఈ ముక్క తమరు చెప్పాలేటి మాకు తెలియదేటి మరి లేకుంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసి 100 రూపాయలకే టికెట్ అమ్మి అట ఇంకా ప్రొడ్యూసర్ ని పోయి ఆస్తులు అమ్ముకోమంటారా సుజాత గారు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గంట ఖర్చు పెట్టమన్నారమ్మా గన్నన్ని పైసలు ఎక్కువైతేనే మేము చూస్తాము తక్కువైతే మేము చూడమని చెప్పినమా ఎట్లా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది రేట్లు పెంచుకోమని గవర్నమెంట్ షోలు పెంచింది పైసల చెట్లు దులుపుకోండ్రని నీకెంతమ్మా మంచిగా టికెట్లు దొరకబట్టుకున్నావు గట్లనే చెప్తావు ఒక్క టికెట్ దొరకక ఎక్కెక్కి ఏడుస్తున్న నా సొంటి ఫ్యాన్స్ బాధ నీకేం తెలుసు తెలుగు సినిమా ఫ్యాన్స్ అంటే పైసలు లెక్క చేయొద్దు ఫ్యాన్సీ రేట్ కు టికెట్ కొనుక్కొని ఫేస్బుక్ లో పెట్టుకుంటే ఎంత క్రేజ్ ఇరుసుకు పూసిన గ్రీజేం కాదు వరంగల్ సభకు పోతే హుజరాబాద్ లీడర్ ఎవరో పుక్కట్లనే టికెట్లు పలార లెక్క వంచి పెడుతుండట అన్న దొరికితేనైతే పాలాభిషేకమే చేస్తుండే బాహుబలి సినిమా టికెట్ కోసం జనాల ఆరాటం దేశ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం ఇంత రష్ లో కూడా టికెట్లను సంపాదించిన వాళ్ళ కీర్తిని ప్రతిష్ఠించేలా ఫేస్బుక్ పోస్టింగ్లతో వాట్సాప్ షేరింగ్లతో హోరెత్తించాలరా ఊతప్ప చూడు సుజాత నువ్వు ఒక్క టికెట్ సంపాదించుకొని వస్తే ఓ మహావీరురాలైన జోర్దార్ సుజాతను సర్వ సినిమా టికెట్ల అధ్యక్షురాలుగా నియమిస్తాను పో ఏడ్చినవుతి నాకేదో టికెట్ ఇప్పిస్తావని గింతసేపు నీ సొల్లని తింటుంటే నన్నే టికెట్లు ఇప్పియమంటున్నావంటే నీ కెపాసిటీ ఎంతదో తెలిసిందిలే అమ్మ తల్లి ఇగబో అమ్మ పో ఇది నా మాటే శాసనం ఇంకొక మాట మాట్లాడినావంటే మాడ వలకు కొడతా పోరి నడివిడికెళ్ళి మీరంతా కూడా నా లెక్కనే టికెట్ దొరకని బాధితులు అనుకుంటా కదా మనల్ని గింత ఆశ పెట్టిస్తున్న రాజమౌళి సార్కే టికెట్లు దొరకద్దు చూడు ఇదే నా శాపము రే ఊతప్ప ఇంకా తెల్లారలేదారా సినిమాకి ఎంత టైం ఉందిరా అసలే బ్లాక్ లో కొన్న టికెట్ మసిబారకు ముందే జల్దీ పోయి సినిమా చూసి రావాలా లేరా నీ ఎవ తిక్కడం